హైడ్రా కూల్చివేతలపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా శని ఆదివారాల్లో కూల్చివేతలు చేపట్టడం ఏంటని ఆమె ప్రశ్నించారు. గాజుల రామారంలో బాధితులకు కనీసం ముందస్తు సూచనలు చేయకుండా ఇంట్లను కూల్చడం హేమమైన చర్య అన్నారు. బాధితులకు వేరే చోట వసతి ఏర్పాట్లు చేసిన తర్వాత అక్రమాలు తొలగించాలన్నారు. పేదలను రోడ్డున పడేసి కూల్చివేతలు చేపడితే హైడ్రా జేసీబీలకు తానే అడ్డం పడతానని కవిత అన్నారు. దమ్ముంటే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ కబ్జా చేసిన 12 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకోవాలని సవాల్ విసిరారు. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల వచ్చి మళ్ళీ ఇల్లు గులగొట్టాలంటే 6వ తారీఖు లోపల మనకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వమని అడుగుతున్నాను నేను. అంతేనా? అడగందమ్మా, అట్లనే అడుగుదామా? సమ్మతమేనా మీకు? నేనేమంటున్నా అంటే ఒకవేళ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మనకు కూడా పర్మనెంట్ ఒక ఇల్లు ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది, అందరికీ సొల్యూషన్ ఉంటుంది. సో అందుకోసం నేనేమంటున్నా అంటే 6వ తారీఖు లోపల మన వివరాలన్నీ మన మారన్ ఉన్నాడు, సంధ్యక్క ఉన్నది, తీసుకొని వస్తే ఒకరోజు మనందరం ప్రజాపాలనకు పోయి ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చుందాం. ఆడనే ఇస్తారా సస్తారా? ఎందుకంటే మనకి రోజు దినదిన ఆయుష్ ప్రాణగండం అన్నట్టు, అది 100 ఏళ్ళ ఆయుష్ దినదిన గండం అన్నట్టు ఉన్నది పరిస్థితి. ఇక్కడ గుడిసేసుకొని ఉన్నా కూడా వచ్చి ఎప్పుడో ఒకసారి మళ్ళీ ఈ రుబాబు, మళ్ళీ వాళ్ళొచ్చుడు వీళ్ళొచ్చుడు, మనిషికొకరు వచ్చుడు, బెదిరించుడు, ఇంట్లో అధికారుల అవినీతి ఉంది, నాయకులది ఉంది, అందరిది ఉంది కథ. తెలుసు కానీ ఇక అన్ని బయట చెప్పలేం, ప్రతి ఒక్క ముచ్చట తెలుసు. అందుకే నేనేమంటున్నా అంటే సమస్య కాదు, పరిష్కారం కావాలి. పరిష్కారం ఏంది అని అంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. నేనేమంటున్నా అంటే మీ అందరి తరఫున ఖచ్చితంగా మనోళ్ళు 200 మంది ఉంటారా, 150 మంది ఉంటారా, ఎంతమంది ఉండని, వీళ్ళు ఎక్కడైతే ఇల్లు గులగొడతామంటారో వాళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్ కావాలి. అదొక్కటే నినాదం, వేరే ఏం లేదు. ఇక దానికోసం మీతోని నేను నడుస్తా, మీరు ఎన్నుకుంటే ఈజీగా వస్తుంది. ఇంకా కాబట్టి కొంచెం వివరాలు తీసుకుందాం, పోయి అక్కడనే కూర్చుందాం. ఇక అక్కడ ప్రజాపాలన సీఎం గారు ఉంటారట, అక్కడనే కూర్చుందాం. కూర్చొని ఇచ్చేదాకా కదలేదు లేదు. వాళ్ళు మనకు అక్కడ డబుల్ బెడ్రూమ్ లేకుండా మళ్ళీ ఇక్కడికి బుల్డోజర్లు వేసుకొని వచ్చిర్రు అనుకోండి, నేనే వచ్చి బుల్డోజర్ ముంగట నిలబడతాను. మీరు భయపడే అవసరం లేదు. చేసి వార్నింగ్ ఇచ్చిపోయినరట. నేనేమంటున్నా అంటే 6వ తారీఖు